సాల్పాక వాడికి మానేసుకోమని చెప్పారంటే మళ్ళీ గోళ్ళు ఇట్ట కొట్ట అట కొట్ట తగ్గబట్ట నెగిరి నువ్వు మారవురా. ఇంత కష్టపడి నానా సంకల్ లాగి మూటలు పడి అది మూసి అంత కష్టపడి నీకు స్కూల్లో ఫీజులు కడితే స్కూల్కి పోకుండా గోళ్ళు ఆడిపోతారు పరపోకుండా కొడక. కష్టపడి మూటలు పోసినావా మొత్తుకొని ప్రైవేట్ స్కూల్లో జరిపిమంటే గవర్నమెంట్ స్కూల్లో జరిపించినావు. ఎవరు ముయ్యింగ నోరు ముయ్యి వాళ్ళు కష్టపడ్డాడంట. ఎక్కువ మాట్లాడకూడదు. ఏం చిన్నపిల్లలం కాదు, 2వ తరగతి 5వ తరగతి చదవడానికి. 10th క్లాస్ ఇక్కడ 10th క్లాస్ చదివి నా ముందరే నువ్వు నువ్వే చదువుకుని పెద్ద ఇంజనీర్ అవుతావు అనుకుంటే నువ్వు గోళ్ళు ఆడుకొని పోతారు బేవర్స్ నా కొడక. నువ్వు ఇంజనీరింగ్ చేయాలా? ఇంజనీరింగ్ చేసి ఏం చేయాలా? మీ ఫ్రెండ్స్ అంతా నా పక్కన కూర్చొని గోళ్ళు ఆడతారు నాతో పాటి. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే నీ ఫ్రెండ్స్. అమ్మ ఏదంగా నువ్వు దేశాన్ని బాగా చేస్తావు అనుకుంటా అంటే నువ్వు పరమొక్కలు పని చేస్తావు అన్ని. దేశం బాగుపడాలంటే చదువుకోవాల్సిన అవసరం లే, వేరాడి పనులు ఆ వేలు పెట్టుకుంటే చాలు దేశం బాగుపడుతుంది. సినిమా డైలాగ్ కొడతారు నా ముందర సినిమా డైలాగులు. ఏం రా పోతావు సంక్రాకి చెప్తే చాలులే ఇంటనే కదా సరిపోయింది. నాకు బుద్ధి వచ్చింది. సరేలే కాలానికి ఇస్తారు నువ్వు మళ్ళా నా ముందరే. సరేలే ఇంకా ఓకేలే. ఆము అంటావు బచ్చనాలు నువ్వు మళ్ళా. సిగరెట్లు కావడం సిగరెట్లు నీకు నీ వయసు అంతా నువ్వెంతరా బచ్చనాలా? ఇప్పుడు సిగరెట్ల గురించి ఎవడు మాట్లాడినాడు? పోతావు కేసు లేకుండా సిగరెట్లు తాగితే. నువ్వు చీటి మాటికి నాకు బచ్చా నాకు నాకు కోపం వస్తుంది. 10 రూపాయలు సంపాదించరా నీకు తెలుస్తుంది. సంపాదిస్తున్నాను. నువ్వు ఇచ్చింది 10 రూపాయలకి రోజులు 100 రూపాయలు సంపాదిస్తున్నాను. గోయిల్లాడి ఊరికేం కాదు గోయిల్లాడేది. ఏంద్రా 10 రూపాయలకి 100 రూపాయలు చేస్తున్నావా? ఏమంటారు అది? ఏడు కూడా జానా పోదాం ఇద్దరం. నేను కూడా వస్తానా నువ్వు కూడా పోదాం రేపటి నుంచి. రంగపాతి ఉంటా కొడక. నేనేదో మాట కొలిసి కంటే పోదామంటారు నాతోనే. ఇంకా పాంగా బండి స్టార్ట్ అయిపోదాం. ఇంటిగా స్కూల్కి పోలేదు అనుకో గోళీ ఎక్కడ దూరాలి అక్కడ దూరుతాయి నీకు. రేపటి నీ ఇంటికి వచ్చా అనుకో ఏటుకోటి జానా నీతో అలబరు నా కొడక మారండి రా. వీడు మళ్ళీ ఇప్పుడు వీడు ఫోన్ చేసి ఇంకేం చెప్తావు వీడియో చెప్తాడు సంజయించాడు. హలో అరే కిందికి రారా నీతో మాట్లాడాలి పండింది రారా తొందరరా. నీతో మాట్లాడేది ఎందుకు కొద్దిగా రా కిందికి రా. వాడు మా తమ్ముడు వాడు పరంబోకు వాడు మళ్ళీ అదే పనులు అదే ఫీల్డ్ లో పోతారు. వాడు మళ్ళీ ఇంత పైకి వచ్చి కష్టపడి నీళ్ళు మూటలు పోసి ఇంత పైకి వచ్చే వాడు మళ్ళీ అది గోళ్ళు ఆడుకుంటూ పోతా వాడు పరంబోకు పద్దం చూసినా ఈరోజు. తొందరగా కిందికి రా నీతో మాట్లాడాలి. వాడికి నువ్వు ఏదో చెప్పి ఈరోజు సంజయించాడు. వాడు నీళ్ళు పెరిగాయి కింద కొడుకు పెరిగాయి కాబట్టి మాట్లాడతావాడు. నేను చెప్తే నీకు ఎందుకు అని ఆవాడు కాళ్ళు అలా ఇరుకోండి కొడుకులకి మళ్ళీ ఎక్కువ మాట్లాడతారు కూర్చొని. సరే నువ్వు రా కిందికి రా మాట్లాడరా. యాండర్ రేడు ఇంకా రాలేడు. ఎక్కడున్నారు రే? వస్తా రారా. యార ఏం చెప్తాను ఫోన్ చేసి ఏం చెప్పేది? ఇంటికాడికి వచ్చినా ఇంటికాడ నుంచి వస్తాం. ఎక్స్ట్రా పడతారు ఎక్స్ట్రా పడినా టెన్షన్ తట్టుకోలేకున్నా. అవును నీకు ఒక్కడికే వచ్చినాయి బోలో టెన్షన్ బాగా లేవు టెన్షన్లు. మాకు 1.25 లక్షలు ఉన్నాయి. అప్పు కాదు వాడు చెప్పిలే వాడు మా తమ్ముడు రాడు. వాడు ఏం చేస్తాడు ఆడతాడు వాడికి ఎత్తాం కదా. వాడు గోళ్ళు ఆడుకుంటూ పోతా వాడు. పోతే పోయినా గోళ్ళు ఆడుకుంటూ పోతామంటే ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు గేమ్ మాట్లాడి నీకు అర్థమవుతుంది అసలు. వాడు పరమకుడు మళ్ళీ గోళ్ళు ఆడిపోతారు అంటే ఆ రోజు చెప్పిన వాడికి బుద్ధి లేవు బాగా చెప్పినట్టు చెప్పి మళ్ళీ వాడు మొదలు పెడతాడు. వాడు ఎన్నిసార్లు చెప్పినా నీకు వాడు చెప్పి పోతారు అని. వాడు గోళ్ళు ఆడుకుని మళ్ళీ పోతారు. బీటికి ఫైనల్ చదువుకోడు పరంబోకుడు. వాడు ఎన్నిసార్లు ఎంత కష్టపడి మోటార్లు పోసి నీ వచ్చే ఇప్పుడు నీ స్థాయికి వచ్చా ఇప్పుడు అక్కడ వాడు గోళ్ళు ఆడిపోతే ఏమనుకుంటాడు పరంబోకుడు. స్వామి నీకు అర్థం కాదా ముందు అంతసేపు వాడు కారం ఎక్కువ వేసినాడు సాలనాలో. నువ్వే నేర్పించు నాకు తెలుసురా. నువ్వు నేర్పించు చెప్పాడు మా తమ్ముడు. ఏం నేర్పించేదేంద్రా? నువ్వు చెప్పాడు ఫోన్ చేయి నాకు చూసినప్పుడు అడిగితే నేర్పిస్తే వాడు కాడదో తప్పేదో తెలీదు. ఇప్పుడు మీ నాన్నన్నాడు నేను నీకు నడచడం నేర్పించాడు. ఏడంటే అది నడుచుకుంటూ వెళ్ళిపోతాను. తడుతాయి ఎక్కువ మాట్లాడే నిజం చెప్తారా బాబు? నేను నేర్పించిన కరెక్టే కానీ ఊరికే ఇంకా అదే పని చేసుకుంటా నేను చెప్పలేదు వాడికి. అదే పని కాదురా. నువ్వు ఎందుకు నేర్పించావు? నువ్వు పెద్దోడు నువ్వు ఏం బుద్ధి లేదు నేర్పించాడు. టైం పాస్ గా ఇట్లా ఆడుకుంటా అంటే వాడు వచ్చి ఏదాడతాను టైం పాస్ గా ఏదైనా అని చెప్పినారు. తప్పే అది కూడా. నువ్వు సరిపోయినారా స్వామి? నువ్వు నీ తమ్ముడు ఇద్దరికి నిలబెట్టి దండ అలా కొడతారా మీరు? నువ్వు పరంబోకు నేర్పించాడు. నేనేం చేసినారా స్వామి? అరే నిజం చెప్తానా ఇప్పుడు చూడు అవన్నీ వద్దు.
మీ తమ్ముడు నీకు నవ్వు ఎక్స్ట్రా వద్దులే చెప్పేదేంట్రా, మీ తమ్ముడు ఊరికే చదవడం వేస్ట్, ఊరికే చదవడం ఆపేసి నువ్వు ఏమన్నా స్పోర్ట్స్ లో వాడికి బాగా ఇచ్చాము, ఈ క్రికెట్, వాలీబాల్, క్రికెట్. నువ్వు ఈ పరంబకులు సలహాలు వద్దు, నాకు అవసరం లేదు. ఇట పరంబకులు పనులు, ఇట పరంబకులు ఇట నేర్పించి ఇప్పుడు స్పోర్ట్స్ అంటే ముందు నుంచి పోయి సరిపోయింది. ఇప్పుడు నేర్చుకోవాలంటే ఇదే అది ఇప్పుడు నేర్చుకునే క్రికెట్ ఎవరికి రాదు బాయ్, అందరికి వచ్చు క్రికెట్. నువ్వు బుద్ధుండే మాట్లాడు, ఏమన్నా బుద్ధి మాట్లాడు. లేదు టోపీ పెట్టిలే, అందుకు నాకు తెలిసిలేదు. అందరు టోపీ పెట్టి ఆ టోపీ కాదరా, ఆటో ఒరే ఓ స్వామి నువ్వు వదిలేరా, నేను పోతా. చెప్పేది నువ్వు చెప్పినాడు, నువ్వు మీ తమ్ముడు నాకెందుకు రచ్చ పెడతావు రాత్రి పూట రానా స్వామి? కత్తి తలకాయ పక్కన కొట్టాను. ఎందుకురా? ఎందుకంటే స్వామి అంటే నువ్వు నేర్పించినాడు. ఇప్పుడు కొత్తగా వాడిని ఇద్దరు కలిపి నేనేం చేయమంటావు స్వామి? నువ్వు ఇప్పుడు ఏం చేయదు, వాడు ఫోన్ చేసి చెప్పాడు పరంబాకు నాకు కొట్టుకున్నాడు. నువ్వు ఎందుకు చెప్పినావు? మీ అన్నకి చెప్పినావట చెప్పాడు, ఫోన్ చేయి. నువ్వు పనులు మానేసుకొని చెప్పాడు. నువ్వు చెప్తే వింటావాడు, నువ్వు చెప్పినా కాబట్టి వాడు పరమోకటి పనులు చేస్తాడు, బుద్ధి లేకుండా. చెప్పాల్సి హలో రే, అరే రే ఏంటి నువ్వు ఇది ఆడతా గోళ్ళు ఆడతావంట కొడక, నేను నేర్పించా అని చెప్పినావంట నువ్వు మీ అన్నకి. మానే 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 వద్దు, అవసరం లే. నువ్వు చూడు రే, నువ్వు గోళీలు ఆడడం మానేకుంటే ఊరేసుకుని సావు. నువ్వు నాకెందుకు పంచాయతీరా మీ అన్నతో ఊరికే రాత్రి పూట్ల ప్రశాంతంగా ఫోన్ లో మాట్లాడలేకుండా మా పిల్లలతో. ఏమన్నా ఇదే పని ఇది మీది? పెళ్లి ఇంకొకసారి నువ్వు రే, ఇంకొకసారి నువ్వు గోళీలు గిల్లి ఆడినట్టు కనపడి అనుకో, కనపడకుండా ఆడు ఎడకరా పోయి బోల్లో తలాడుతాడు బల్లడు. నేను ఆడకపోయి నువ్వు ఆడకు, గోళీలు గిల్లి పగులుతా నీకు కొడక, గోళీ గుండె దూరుతాను లోపలికి. పెట్టినా మీ తమ్ముడితో పెద్ద, మీ అన్నతో పెద్ద పంచాయతీ పెద్ద ఉంటా ఇంకా. ఓకేమా ఏటుకొట్టి అదేరా, ఏటుకొట్టి జనాల్లో ఫస్ట్ మనము మానే 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 సిగ్గులేం జనవరా నీకు, ఇందాకనే కదా చెప్పింది ఆడక్కని, మళ్ళా ఆడతావు ఎట్టాడాలని. పెట్టు ఫోన్ పెట్టు. వాడికి మానేసుకోమని చెప్పారంటే మళ్ళీ గోళ్ళు ఇట్ట కొట్ట తన్నబట్టాడు నెగిరి. ఒరే ఆడతా ఆడరా, పిల్లోడు అడితే చెప్పకుండా నేను చెప్పేది ఎదురు చేసేది ఏంద్రా, వాడికి మానేసుకోమని చెప్పారంటే బలం నేర్పిస్తారు వాడికి. లేదు చెప్పినా అయిపోయలే. సరే నువ్వు దిగు, ఇంకా పోతాను పద్దెన వచ్చాడు, ప్రిన్సిపాల్ గారు మాట్లాడొచ్చావు. వాడికి పరంపర పోకుండా గోళ్ళు ఆడుకుంటా అక్కడ అడక తింటాడు. ఒరే నీకేమన్నా మానవత్వం ఉందారా? నేను ఇద్దరు పోతానా, లేపిచ్చి రారా ఏందో పీక్దాం పొడుస్తాం అన్నా. నీ వచ్చి ఇంకో 10 నిమిషాలు ఉన్న తర్వాత నేను వెళ్ళిపో అని చెప్తే ఎట్టొస్తుంది పోయి నిద్ర పోయి టీ తాగుతాం పాట పోయి. టీ ఊరి ఉత్తరకొస్తాను పెట్రోల్ దీంట్లో బండ్లో ఊరికొస్తా సంపాదించి కష్టపడి 3 సంపాదించి ఈ స్థాయికి వచ్చా. ఇప్పుడు బిజినెస్ పెట్టుకుని ఎన్ని డౌలు మీ తమ్ముడి దగ్గర తెంగు, మా దగ్గర పరిగిరావు. ఏదో మూటలు మోసి గిట్టలు మోసి అంట కొడక. డబ్బులు ఏమన్నా గేర్ వేసి ఎక్సిలేటర్ కొట్టేసి మూటలు అంట మూటలు. చూడ కథలు పడాకు చెప్పేది. నువ్వు పద్దం రావడం ఇద్దరం కలిసి వచ్చి మాట్లాడతావు ప్రిన్సిపల్ తో. వాడు చచ్చిపోతాడు, మీకు తమ్ముడు రాలి, మీ తమ్ముడు రాలి, మేనేం చేయాలడం వాడు అడకదిని పోతాంటే కొడుకోడు. అరే పొద్దున 6 గంటలకే. ఎన్ని గంటలకి? పొద్దున 6 గంటలకు 7 గంటలకు లేచి రాను. నువ్వు పో, నేను రాను. ఎందుకు రావు? నేర్పించిన మళ్ళీ రానంటే ఏమనుకుంటాను? ఒరే ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు, నేను రాను. నువ్వు ఎవరో నాకు తెలుదు, మీ తమ్ముడు ఎవరో నాకు తెలుదు, నాకు గొలిలే తెలుదు, నాకు జీవితం తెలుదు, నాకు ఎవరు తెలుదు. సరే నీకు 3 లక్షలు ఎక్కాలి, నువ్వు నాకు సంబంధం లేదు. ఎవరు నువ్వు పోయిరా పోయితే పొద్దున 5 గంటలకు నేను రెడీగా ఉంటా. మూసుకొని ఉండు, మళ్ళీ ఎక్కువ మాట్లాడుతుంది. 3 లక్షలు ఉన్నాయా పోతావు. Whoa, whoa, whoa.